నమస్కారం, నా పేరు డాక్టర్ కార్తిక్ వాల్పేర్. ఇవాళ ఈ వీడియోలో మనము టీఎంఎస్ అంటే ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనే చికిత్స మరియు షాక్ ట్రీట్మెంట్ అంటే ఈసీటీ లేదా ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అనే చికిత్స ఈ రెండు ఒకటేనా వేరేవా అనే ప్రశ్నకి సమాధానం చూస్తాం. అయితే మొదటిగా ఈ ప్రశ్నకి ఒక్క వాక్యంలో సమాధానం చెప్పాలంటే ఈ రెండు ఒక ట్రీట్మెంట్ కాదు, ఈ రెండు వేరే రకమైన చికిత్సలు. ఈ రెండు చికిత్సల మధ్యలో తేడాలు ఏంటనేది తెలుసుకునే ముందుగా మనం ముందు ఈసీటీ అంటే ఏంటనేది చూద్దాం. షాక్ ట్రీట్మెంట్ అనేది ఏదైతే మామూలుగా మనం అంటామో దానికి కరెక్ట్ మెడికల్ టర్మ్ అనేది ఈసీటీ అంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ. ఇందులో మనం మెదడుకి ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ని పంపించి బ్రెయిన్లో ఒక ఫిట్ని కల్పిస్తాం. దానివల్ల ట్రీట్మెంట్ జరిగి సిమ్టమ్స్ తగ్గుతాయి. ఈ ట్రీట్మెంట్ అనేది డిప్రెషన్ మరియు ఇతర మానసిక రోగాలకి బాగా పనిచేస్తుందని ఎప్పటి నుంచో నిరూపించబడిన ట్రీట్మెంట్. ఇది సుమారుగా 85 ఏళ్ల నుంచి వాడుకలో ఉంది, ఇప్పటికీ కూడా ఇంకా వాడుకలో ఉంది. దీంతో మనం పోల్చుకుంటే టీఎంఎస్ లేదంటే ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది కొత్త ట్రీట్మెంట్. ఇది సుమారుగా 15 ఏళ్ల నుంచి వాడుకలో ఉంది. దీంట్లో మనం తల మీద మ్యాగ్నెటిక్ కాయిల్ అనేది పెట్టి మెదడులో కొన్ని ప్రాంతాలకి మ్యాగ్నెటిక్ పల్సెస్ అనేది పంపించడం జరుగుతుంది. ఇది సుమారుగా 15 ఏళ్ల నుండి వాడుకలో ఉంది. ఇప్పుడు మనం ఈసీటీకి టీఎంఎస్కి కొన్ని తేడాలు అనేది చూస్తాం. మొదటిగా ఈసీటీ అనే ట్రీట్మెంట్లో కరెంట్ని ఉపయోగిస్తాం, టీఎంఎస్ అనే ట్రీట్మెంట్లో మ్యాగ్నెటిక్ పల్సెస్ని ఉపయోగించడం జరుగుతుంది. రెండో తేడా ఏంటంటే ఈసీటీ అనేది మనం మెదడుకి కరెంట్ ఇచ్చినప్పుడు అది అన్ని ప్రాంతాలకి వ్యాపించడం జరుగుతుంది. టీఎంఎస్లో మనం కొన్ని ప్రత్యేక ప్రాంతాలకి మాత్రమే మ్యాగ్నెటిక్ పల్సెస్ అనేది పంపించడం జరుగుతుంది. ఈసీటీ అనే ప్రక్రియ ముందు అనస్థీషియా లేదంటే మత్తుమందు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల మనం ప్రక్రియ ముందు కొన్ని జాగ్రత్తలు, ఉదాహరణకి 8 నుంచి 12 గంటలు పరికడుపును ఉండడము, ఇలాంటి కొన్ని ముందు జాగ్రత్తలు మరియు ప్రొసీజర్ తర్వాత డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని గంటలు ఉండాల్సిన అవసరం వస్తుంది. టీఎంఎస్లో అనస్థీషియా అనే దాని అవసరం లేదు కాబట్టి ఇలాంటి ముందు జాగ్రత్తలు కానీ ప్రక్రియ అయిపోయిన తర్వాత పర్యవేక్షణ కానీ ఇలాంటి అవసరం ఎక్కువ వరకు ఉండదు. ఇంకొక ప్రశ్న ఏంటంటే ఈ రెండు ప్రక్రియలకి మనకి ఎంతసేపు పడుతుంది? సో ఈసీటీ అనే ప్రక్రియకి హాస్పిటల్లో 6 నుంచి 8 గంటల మధ్యలో కేటాయించే అవసరం రావచ్చు. టీఎంఎస్ అనే ట్రీట్మెంట్కి క్లినిక్లో 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది. ఈ విషయాలు చర్చించిన తర్వాత ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ రెండు చికిత్సలు కూడా బాగా సురక్షితమైన మరియు బాగా పనిచేస్తాయి అని నిరూపించబడ్డ చికిత్సలు. ఈ రెండిట్లో మీకు ఏది కరెక్టో తెలుసుకోవడానికి మీ సైకాట్రిస్ట్ని కలిసి నిర్ణయించుకోవచ్చు. థ్యాంక్ యూ.